మన ఎలక్షన్ వచ్చిందా ఓటు వేయాలి, ఎమ్మటినే వచ్చేయాలి, మళ్ళీ మర్చిపోలే రారా మావా రారా చిన్న అట్లా అనుకుంటే వెళ్ళిపోవాలి, ఓ మందు పెగ్గేసుకుని పడుకోవాలి అంతే. అల్లు అర్జునే కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వీడియో చూస్తారా అన్న? ఈ ఫ్యాన్స్ పోటీ పెట్టుకుంటారేమో కానీ రామ్ చరణ్కి అల్లు అర్జున్కి అయితే పోటీ లేదు, పోటీ రాదు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు షూటింగ్లో, ఈయన కష్టపడ్డాడు. ఈయన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఆయనది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. నా వరకు అయితే మాత్రం పోటీ అనేది లేదు. సినిమా వరంగా చూడాలి, రాజకీయ వ్యక్తుల్లోకి అసలుకి కలుపుకోకూడదు ఏదే కానీ. నిన్నక మనం పుష్ప పోస్టర్ కూడా వచ్చింది, కింద పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ తొక్కేస్తామని చెప్పేసి కింద ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు, మా వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ నిజంగా చెప్తున్నాను వేస్ట్ అవన్నీ. మనం ఎందుకంటే మీరు చూసారా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎప్పుడైనా గొడవ పడింది మీరు చూసారా? లేదు కదా. చూసిండేది మాట్లాడాలి. అల్లు అర్జున్ వేరే కాదు, పవన్ కళ్యాణ్ వేరే కాదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకటి ఏమైనా జరిగితే కూడా వాళ్ళు కలుస్తారు, వాళ్ళు బాగుంటారు. ఈ సోషల్ మీడియాలో ఏదో ఒకటి వ్యూస్ కోసం అంతా రాస్తుంటారు, అవన్నీ వేస్ట్, నమ్మకండి ఏది కానీ. సో కింద ఇంత రచ్చ జరుగుతున్నా కూడా మరి అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఒక మాట కూడా చెప్పలేదు అన్న. వాళ్ళ షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అల్లు అర్జునే కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వీడియో చూస్తారా? చూడరు కదా. ఇలాంటివన్నీ ఎన్ని పట్టించుకుంటారన్న? పట్టించుకోరు వాళ్ళు. ఎవరు సినిమా గురించి సినిమా పరంగా సినిమా గురించే మాట్లాడండి, సినిమా వరకే చూడండి, రాజకీయాల్లో కలపకండి. వాళ్ళు మామ అల్లుళ్ళు అందరూ బాగానే ఉంటారు, ఎవరే కానీ ఏది తప్పుగా విమర్శించకండి. సినిమా వచ్చిందా ఏ హీరో అయినా కానీ చిన్న హీరో అయినా కానీ వాళ్ళు ఒక ఎంకరేజ్ చేసి ఒక పైకి తీసుకురండి, అంతేగాని ఆడెక్కువ ఈడెక్కువ అని మాత్రం ఎప్పుడు చూడకండి. నిజంగా చెప్తున్నాను, సినిమా వరకే చూడాలి. రాజకీయం ఓటు ఎలక్షన్ వచ్చిందా ఓటు వేయాలి, ఎమ్మటినే వచ్చేయాలి, మళ్ళీ మర్చిపోలే రారా మావా రారా చిన్న అట్లా అనుకుంటే వెళ్ళిపోవాలి, ఓ మందు పెగ్గేసుకుని పడుకోవాలి అంతే. సో పుష్ప 2 రాబోతుంది, ఎలా ఉండబోతుంది థియేటర్లో అన్న? నిజంగా రచ్చ అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్సింగ్ మాత్రము ఈసారి మాత్రం ఫుల్ మిల్సు. పుష్ప ఎంత రేంజ్ అయిందో పుష్ప 2 కూడా అలాగే ఉంటుంది. సినిమా చూస్తే తెలుస్తుందన్న. సినిమాలో ఇప్పుడు కొన్ని సినిమాల సాంగ్స్ అవి వింటే కొంత రావు, సినిమాలో పోయి చూస్తే కదా తెలిసేది. అంటావా ఊహు అంటావా మామ ఎంతో పాపులర్ అయింది చెప్పండి. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, దెబ్బలు పడతారు నీకు దెబ్బలు పడతారు అని. ఆ పాట అయితే మామూలుగా లేదు. శ్రీలీల దుమ్ము దులిపేసింది డ్యాన్స్. అల్లు అర్జున్ చెప్పాడు కదా మొన్న, శ్రీలీలకి నేను డ్యాన్స్ నాకు అసలు తట్టుకోలేను, అట్లా చేస్తుంది అంటున్నాడు. బాగా చేస్తుందన్న. శ్రీలీల మంచి యాక్టర్ కదన్న. తర్వాత సమంత కూడా మంచి యాక్టరే. ఆమె కూడా సినిమాలో అవకాశాలు కొంత ఏమైందో తెలీదు. ఫస్ట్లో సమంత చేసిన ఐటమ్స్ ఇప్పుడు ఏమై చేస్తుంది, ఇద్దరిట్లో ఎవరు బాగా చేస్తున్నారు? ఆ సినిమాకి అది బాగుంది, ఈ సినిమాకి ఇది బాగుంటుంది. ఎందుకంటే సమంత బాగా చేసింది, తర్వాత ఎవరు శ్రీలీల బాగా చేసింది అని అనకూడదు. ఆ సినిమా వరకే చూడాలి, ఈ సినిమా వరకే చూడాలి అంతే. సో పుష్ప ఫ్యాన్స్ వల్ల గేమ్ చేంజర్కి మెగా ఫ్యాన్స్ పుష్పకి దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి? ఏమీ పడదన్న, నిజంగా చెప్తున్నాను. పుష్ప 2 కూడా రేట్లు కూడా టికెట్ రేట్ కూడా పెరగచ్చు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు అవుతుంది. ఎందుకంటే ఎవరు పోటీ ఏం లేదు. ఇక్కడ గేమ్ చేంజర్ వచ్చినా కానీ పుష్ప 2 వచ్చినా కానీ ఒకే రేంజ్లోనే ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్, పుష్ప 2కి టికెట్స్ రేట్ 800-700 దాకా ఉన్నాయంట. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు సర్లే ఎంతలైనా ఎప్పుడైనా కానీ అదే సినిమా, ఫస్ట్ రోజు చూసిన అదే సినిమా, ఓ 4 రోజులు ఆగి చూసిన తర్వాత అదే సినిమాని. అంటే బడ్జెట్ కూడా ఉంటుంది కదన్న. ఇప్పుడు ప్రొడ్యూసర్లు బడ్జెట్ బాగా పెట్టింటారు సినిమాకి. మళ్ళీ పుష్ప 2 ఒక రేంజ్ ఉంటే పుష్పనే ఒక రేంజ్ ఉంది, పుష్ప 2 ఇంకో రేంజ్ పెట్టింటాడు. దానికి మళ్ళీ ఆర్టిస్టులు ఎంతమంది రోజుకి ఒక రోజుకి ఏం లేదని 1000 మంది దాకా వెళ్ళారు ఈ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళంతా. మరి బడ్జెట్ ఉంది కదన్నా, బడ్జెట్ మళ్ళీ తెచ్చుకోవాలి కదన్నా ప్రొడ్యూసరు. ఆయన అప్పులు చేసింటాడో ఏం చేసిండో తెలీదు. మొత్తానికైతే డబ్బులు రావాలి, మళ్ళీ చేస్తాడు. ఓ రోజు 2 రోజులు చూస్తాడు, తర్వాత మళ్ళీ తగ్గుద్ది అంతే కదా.